గీతలపల్లి గ్రామం నుంచి టీవీ రిపోర్టర్ భాస్కర్. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా తిరుపతి జిల్లా నాయుడుపేటలో సూళ్లూరుపేట ఆర్డీఓబీ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, అర్బన్ సిఐ బాబీ, ఎస్ఐ భానుప్రసన్నలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ చెంచుబాబు మాట్లాడుతూ రహదారి భద్రతపై ప్రజల అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ర్యాలీ అందరూ హెల్మెట్ వాడాలన్న ఉద్దేశంతో చిన్న ప్రదర్శన జరగడం జరిగింది. ఈ జనవరి 1 నుంచి కూడా అన్ని పెట్రోల్ బంకుల దగ్గర నుంచి మేము నో పెట్రోల్ నో హెల్మెట్ క్యాంపెయిన్ తోటి అందరినీ హెల్మెట్ తప్పనిసరిగా వాడాలి అన్న ఉద్దేశంతో పెట్రోల్ ని ఈ రవాణా శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న దీన్ని ఈ మాసోత్సవాలు అందరూ విజయవంతం చేయాలని ఉత్సవాలను జరుపుకునేవాళ్ళు. అంటే వారం రోజులు అవేర్నెస్ జరిపేవాళ్ళం. కానీ ఆ వారం రోజులు సరిపోవట్లేదు చెప్పి రోడ్ యాక్సిడెంట్లు పెరగడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని 1 month చేసింది. అంటే దాని గ్రావిటీ సెంట్రల్ ఎస్పీ గారు నో హెల్మెట్ నో పెట్రోల్ అనేటువంటి ఒక క్యాప్షన్ తో మేము ప్రజల్లోకి రావడం జరిగింది. దాన్ని ప్రజలు కూడా యాక్సెప్ట్ చేసి ఫాలో అవుతా ఉన్నారు. ఇది మన 37వ జాతీయ రహదారి మాసోత్సవం నో పెట్రోల్ అన్నది ఫస్ట్ 10 days బాగా జరిగింది, ఇంకా జరుగుతూనే ఉంటుంది. ఇది కంటిన్యూ చేయాలంటే అందరూ రూల్ పాటించాలా. పెట్రోల్ బంక్ యాజమాన్యం కానీ అలా డంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు. ఓవర్ స్పీడ్ మన లిమిట్ ఎంతో అంత చూసుకోవాలా. 10 minutes స్పీడ్కి వెళ్దాం అనుకుంటే జన్మే పోతుంది. ఈ జన్మ హైవేల మీద అలాగే స్ట్రీట్ రోడ్లో కూడా పక్కన చిన్నపిల్లలు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, ముసలు ఉంటారు.